హలో అండి, ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నాను. బీరకాయ పప్పు ఇలా పై నారలు తీసి మొత్తం తొక్క తీయకుండా కొద్దిగా లైట్గా తక్కున్నట్టు తీస్తానండి. బాగుంటుంది. ఇలా లైట్గా తక్కువ ఉంటుంది అన్నమాట. పప్పు బీరకాయ బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటాను. బీరకాయ తొందరగా కట్ చేసుకోవాలనుకుంటే ఇలా అన్ని పొట్టు తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని చూపిస్తాను. ఒక్కొక్క బీరకాయ కట్ చేస్తే లేట్ అవుతుంది కదండి. మనకి తొందరగా కావాలి అనుకుంటే ఇలా కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసి మొత్తం ఒకేసారి కట్ చేసి ఇవ్వచ్చు. ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది కదా. పని కూడా తొందరగా అయ్యింది అన్నట్టు అనిపిస్తుంది. కటింగ్ కూడా తొందరగా అయిపోద్ది. ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ఇలా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అవుద్ది. ఒక్కొక్క కాయ చేస్తే లేట్ అవుద్ది. ఈ టిప్పు పాటించండి. ఈ టిప్పు నచ్చితే పాటించండి. అంతే, సింపుల్ బీరకాయ కటింగ్ రెడీ. కందిపప్పు ఇప్పుడు కడిగి పెట్టుకున్నానండి. కడిగి కాసేపు నానబెట్టుకుంటే ఒదుగు వస్తుంది. అలానే ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి బీరకాయ ముక్కలు దీంట్లో వేసుకుంటే ఏంటి అన్నీ కలిపి పెట్టిస్తే ఏం బాగుంటుంది అన్నట్టు ఉంటుంది, కానీ భలే ఉంటుందండి. అన్నీ కలిపి పెడితే పప్పు సూపర్గా ఉంటుంది. అన్నీ దీంట్లో వేస్తాను, ఉప్పు కారం పసుపు అన్నీ. బీరకాయ ముక్కలు దాంట్లో కడిగేసాను కదండి. ఇప్పుడు పప్పుకు సరిపడా పసుపు వేస్తున్నాను, అలాగే కారం వేస్తున్నాను, అలాగే సాల్ట్, పప్పుకు సరిపడా సాల్ట్, అలాగే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. నేనైతే 4 విజిల్ పెడతాను. అంటే కొన్ని కుక్కర్లు బట్టి ఉంటుంది. నేను 4 విజిల్ పెడతాను.
కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు పప్పులో పోపు వేసి చూపిస్తాను. ఇప్పుడు బీరకాయ పప్పుకి పోపు వేస్తున్నానండి. బీరకాయ ఇదిగో ఉడికింది, గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు పోపులు వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కుక్కర్లో ఉడికించుకొని ఇక గిన్నెలో తీసుకున్నానండి. బీరకాయ పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఇంగు వేస్తున్నానండి. ఏ పోపుకైనా ఇంగు వేస్తే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు చూడండి. పోపు చక్కగా వేగింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని పప్పులో కొద్దిగా వేస్తాను. నేనైతే 3 ఇడ్లీకి వేసాను తాలింపు. ఈ పోపు అనేది పచ్చడికి, పులుసుకి అన్నిటికి వేసాను. అంతేనమ్మా. బీరకాయ పప్పు రెడీ. చూడండి, అంతే, బీరకాయ పప్పు రెడీ. చూడండి, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అన్నీ కలిపెట్టి సరే ఏం బాగుంటుంది అనుకుంటారు, కానీ కలిపెట్టండి, సూపర్గా ఉంటుంది పప్పు.